అందుకనే పేతురు యేసు వైపు చూస్తున్నంతసేపు నీటిపైన నడవగలిగినాడు. హల్లెలూయా. సముద్రములో నీటిపైన నడుస్తున్నాడు పేతురు, ఎందుకంటే యేసు వైపు తన దృష్టి ఉంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, యేసు వైపు నీ దృష్టి ఉంటే నీకు ఎన్ని సమస్యలు ఉన్నా నీ సమస్యల మీద నువ్వు నడుచుకుంటూ వెళ్ళగలవు. హల్లెలూయా. నీకు ఎన్ని పోరాటాలు ఉన్నా వాటన్నిటిని అధిగమించుకొని నువ్వు వెళ్ళగలవు. నువ్వు యేసు వైపు చూసే అనుభవంలోనికి రావాలా. యేసు వైపు నువ్వు చూసినంత కాలం పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు మనలాగా సాధారణమైన వ్యక్తి, మనలాంటి మనిషే, కానీ నీటిపైన నడవగలిగినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసు వైపు చూస్తున్నాడు. ఈరోజు పేతురులాగా నీవు కూడా సమస్యల మీద జయించుకుంటూ వెళ్ళాలంటే యేసు వైపు చూడు. పేతురు నీటి మీద నడుస్తున్నప్పుడు అపవాది పేతురు చెవిలో గుసగుసలాడాడేమో, కానీ నువ్వు నీటిపైన నడవకూడదు, నువ్వు నీటిపైన నడవకూడదు, నీ వల్ల ఇది కాదు, నీవు ఇది చేయలేవని అపవాది పేతురులో అవిశ్వాసాన్ని కలిగించినప్పుడు పేతురు భీకరమైన గాలిని చూశాడు, సముద్రాన్ని చూశాడు, ఆ యొక్క అలలను చూశాడు, నీటిలో మునిగిపోసాగినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణమైన వ్యక్తి అసాధారణంగా నీటిపైన నడిచాడు, మరలా సాధారణమైన వ్యక్తిగా మారిపోయినాడు. కారణం ఏమిటంటే సమస్యల వైపు చూస్తున్నాడు. ఈరోజు చాలామంది జీవితం ఎట్లా అయిపోయిందంటే సమస్యల వైపు చూస్తున్నారు. సమస్యల వైపు చూస్తే నువ్వు మునిగిపోతావు, సమస్యల వైపు చూస్తే నువ్వు ఓడిపోతావు. నీకున్న ఆ ప్రాబ్లమ్స్ వైపు చూస్తే, ఆ భీకరమైన గాలులు, ఆ తుఫాను వైపు నువ్వు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ముందుకు సాగలేవు, మునిగిపోతావు. కానీ ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో వాటి మీద కూడా నువ్వు నడుచుకుంటూ వెళ్ళగలవు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని మీద దృష్టి పెట్టే దాన్ని బట్టే దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. హల్లెలూయా. మీరు దేవుని యేసు వైపు చూసే కొలమానమును బట్టే దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు సహజ పరిస్థితుల వైపు చూశాడు, మనుషుల జ్ఞానము వైపు చూశాడు. అయ్యో ఇది నా వల్ల జరగదే, నా శక్తి వల్ల ఇది జరగదే అని సహజ పరిస్థితుల వైపు చూశాడు, మునిగిపోసాగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ అనారోగ్యం వైపు చూస్తున్నావా, నువ్వు అదే అనారోగ్యంతో ఉంటావు. ఈరోజు నీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యల వైపు, అప్పులు, నిరాశలు, ఒంటరితనం వైపు చూసినంత కాలము నువ్వు మునిగిపోతూనే ఉంటావు. కానీ ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తిగా మారిపోయి ఆ యొక్క సమస్యలన్నిటి మీద నడుచుకుంటూ వెళ్తావు. హల్లెలూయా. గట్టిగా చెప్తాము హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఒక్కటే ఆశిస్తున్నాను, ఈరోజు ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ వారి సమస్యలను తొక్కుకుంటూ వెళ్ళే వారుగా దేవుడు మార్చును గాక. కమన్ హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరూ వారికి ఉన్న పోరాటాలను అధిగమించుకుంటూ యేసు వైపు చూస్తూ సముద్రము లాంటి సమస్యను కూడా దాటుకుంటూ వెళ్ళేవారుగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో తుఫానును చూడొద్దు, ఈరోజు నీ జీవితంలో గాలిని చూడొద్దు, సముద్రాన్ని వైపు చూడొద్దు, యేసయ్య వైపు నీ దృష్టిని ఉంచంతే. హల్లెలూయా. యేసయ్య వైపు నీ దృష్టి ఉంచావా, ఎంత పెద్ద పోరాటమైనా నీకు విజయమే. హల్లెలూయా. నువ్వు దేవుని వైపు నీ దృష్టి ఉంచితే దేవుని మహిమను నీ జీవితంలో చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నీ జీవితంలో ఇన్ని పోరాటాలు అంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు అంటే సహజమైన పరిస్థితుల వైపు చూస్తున్నావు, నీకు నీ జ్ఞానం మీద ఆధారపడుతున్నావు, అందుకే నువ్వు ఓడిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఎప్పుడైతే యేసయ్య వైపు చూస్తావో సాధారణమైన పరిస్థితుల్లో కూడా అసాధారణమైన శక్తిని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణమైన మనుషులు చేయలేని కార్యాలు నీ ద్వారా దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని మహిమను నువ్వు అనుభవించాలంటే, ఒక అసాధారణమైన వ్యక్తిగా నువ్వు మారాలంటే యేసు వైపు నువ్వు చూడాలా. హల్లెలూయా. నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తి, అది గుర్తుపెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దృష్టి యేసయ్య వైపు ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను నమ్ముకుంటే ఓడిపోతావు, ఎవరిని నమ్ముకున్నా ఓడిపోతావు, కానీ యేసయ్యను నమ్ముకున్న వారు ఓడిపోయినట్లు చరిత్రలో లేదు. హల్లెలూయా. యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరు విజయాన్ని చూస్తారు.